జీవాపూర్లో ఒక అమ్మాయి ఉండేది. తన పేరు రియా. ఒకరోజు తాను కాలేజీ నుండి తిరిగి వస్తూ ఉండగా తనకి రోడ్ సైడ్ లో ఒక మోమో స్టాల్ కనబడుతుంది. ఆ స్టాల్ దగ్గర విచిత్రంగా కనబడి ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది. అరే వా, సరే ఇవాళ మోమోసే తినేస్తాను. అంటే ఫుల్ ప్లేట్ మోమోస్ ఎంత? మోమోస్ ఆవిడ రియాని కళ్ళు పెద్దదిగా చేసుకుని చూస్తుంది. 40కి ఫుల్, 20కి హాఫ్. ఈ మోమోస్ ఆవిడ అంత విచిత్రంగా ఎందుకు చూస్తోంది? సరేలే, ఏంటి నాకు తినడం ముఖ్యం, నేనేమన్నా ఇవన్నీ ఇంటికి తీసుకుని వెళ్లేదన్నా ఏంటి? మోమోస్ ఆవిడ రియాకి మోమోస్ ఇస్తుంది. అరే ఆంటీ, ఈ మోమోస్ షేప్ ఎలా ఉంది? చాలా ఫన్నీ షేప్ లో ఉన్నాయి. మీరు కొత్తగా పని మొదలు పెట్టారా ఏంటి? మోమోస్ ఆవిడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వదు, ఇంకా రియాని చూస్తూ ఉంటుంది. ఆ ప్రవర్తన రియాకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తాను కొంచెం అనుమానపడుతుంది. తరువాత రియా మోమోస్ తినడం మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది. తిను ప్రశాంతంగా తిను, తెలీదు మళ్ళీ ఎప్పుడు తింటావో, తిను. ఇంకా రియాని చూస్తూ ఉంటుంది. అక్కడ రియాకి మోమోస్ ఆవిడ ప్రవర్తనకి భయం వేస్తుంది. రియా మోమోస్ ఆవిడకి 50 రూపాయల నోటిస్తుంది. ఇదిగో తీసుకోండి ఆంటీ, డబ్బులు తీసుకోండి. ఆంటీ మిమ్మల్నే. ముందో మోమోస్ పూర్తిగా తినో, డబ్బులు తీసుకుంటాను. ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది నాకు. మీరు ఈ డబ్బులు మొత్తం ఉంచుకోండి, నేను వెళ్తాను. రియా ఆ నోట్ అక్కడే పెట్టి ఆ మోమోస్ ఆవిడ్ని కనీసం తిరిగి కూడా చూడకుండా ముందుకు వెళ్తుంది. కొంచెం దూరం ముందుకు వెళ్లిన తర్వాత రియా వెనక్కి తిరిగి చూడగానే ఆ మోమోస్ ఆవిడ తన దెయ్యం రూపంలో రియాని చూస్తూ ఉంటుంది. అది చూసి రియా చాలా భయపడిపోతుంది. రియా తొందరగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతలోనే ఎదురుగా ఒక ట్రక్ చాలా స్పీడ్ గా వస్తుంది. రియా తనని తాను కాపాడుకునే లోపే తనకి ట్రక్ యాక్సిడెంట్ అవుతుంది. రియా రక్తంతో అక్కడ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. అరే, ఎంత రక్తం కారుతుంది ఈ అమ్మాయికి! ఎవరైనా ఈ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించండి. అరే, ఇది పోలీస్ కేసుల్లోని ఎవరు పడాలనుకుంటారు? అరే అన్నా, ఇది యాక్సిడెంట్ కేసు. పనులన్నీ వదిలిపెట్టుకుని స్టేషన్లు కోర్టులంటూ ఎవరు తిరుగుతారు? ఎవరికి అవసరం? మోమోస్ ఆవిడ ఆ జనాలని పక్కకు నెట్టి ముందుకు వస్తుంది. ఇంకా రియాని రక్తంతో తడిసి ఉండడం చూసి అరే పిచ్చిదానవా ఏంటి? ఎవరైనా ఇలా ఉన్న వాళ్ళని చూసి నవ్వుతారా? తీసుకెళ్లి హాస్పిటల్ కి. ఇంత బాధగా ఉంటే నిలబడి మొహం ఎందుకు చూస్తున్నారు? తను తన స్టాల్ దగ్గరికి వెళ్లిపోతుంది. చాలా మర్యాద లేని ఆవిడ అనుకుంటా అలా మాట్లాడుతుంది. అప్పుడే ఆ గుంపులో నుండి ఒక అబ్బాయి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసు వచ్చి రియాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆ మోమోస్ ఆవిడ ఇప్పుడు కూడా ఆవిడని చూస్తూ ఉంటుంది. ఇంత ఎండగా ఉంది, ఇంకా ఆకలిగా కూడా ఉంది, ఏం చేయను, మోమోసే తినేస్తానింకా. ఆవిడ మోమోస్ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. మోమోస్ ఆమె హాఫ్ ప్లేట్ మోమోస్ ఇవ్వు. మోమోస్ ఆవిడ తనకి మోమోస్ ఇస్తూ ఉంటుంది. చూడడం మాత్రం ఆపదు. ఏంటి, నేను ఇందాటి నుండి చూస్తున్నాను, నన్నే చూస్తున్నావు, నా అందానికి దిష్టి పెడుతున్నావా ఏంటి? నువ్వు చూడ్డానికి ఎలానో అసహ్యంగా ఉన్నావు. మోమోస్ ఆవిడ ఇదంతా విని కోపానికి వస్తుంది, కాని ఏమీ చెప్పదు. ఆవిడ మోమోస్ తిని తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మోమోస్ దెయ్యం కూడా తన వెనక వెళ్తూ ఉంటుంది. ఇంకా తన ఇంటికి దారిని తెలుసుకుంటుంది. ఇవాళ ఉదయం నాకు ఒక విచిత్రమైన ఆవిడ ఎదురుపడింది, నన్ను చూస్తూనే ఉంది. ఓహోహో, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని చూసి కళ్ళు కుట్టి ఉంటాయి. పిచ్చిది, ఇప్పుడేం చేస్తాం? నువ్వు అంత అందంగా ఉన్నావు మరి. అరే ఆపండి మీరు, ఇంకా మీకు కేవలం సాకు కావాలి నన్ను ఫ్లర్ట్ చేయడానికి. మోమోస్ దయ్యం అక్కడ గాలిలో ఉన్న కరెంటు స్తంభం పైన కూర్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆవిడ భర్త కన్ను ఆ స్తంభం మిడ్ మీద పడుతుంది. కానీ అప్పటికే ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఆ స్తంభం మీద ఉన్న బల్బుకి ఏమైంది అసలు? కొద్దిసేపు వెలుగుతుంది, కొద్దిసేపు ఆరిపోతుంది. ఒకవేళ రాత్రి అయిపోయింది అంటే చీకటి అయిపోతుంది. ఒకవేళ అలానే ఉంటే దొంగలు పడే అవకాశం కూడా ఉంది కదా. పదండి వెళ్లి చూసొద్దాము, ఇంకేం చేయగలము చూద్దాం అసలు సమస్య ఏంటో అని. గాలిలోని లైట్ స్తంభం దగ్గరికి వెళ్లగానే ఆ లైట్ స్తంభం విరిగి ఆవిడ మీద పడిపోతుంది. అరే, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నా భార్యని కాపాడండి. అరే, ఎలాంటి దుర్ఘటన జరిగింది? కాపాడండి నా భార్యని ఎవరైనా. అరే, ఎవరైనా కాపాడండి నా భార్యని. ఎవరైనా త్వరగా వచ్చి ఈ స్తంభం కింద నుంచి నా భార్యను బయటకు తీయండి, సహాయం చేయండి. అతని అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు వారి ఇళ్ల నుండి బయటకొస్తారు. ఇంకా ఆ స్తంభాన్ని తీయడానికి సహాయం చేస్తారు. ఇంకా వెంటనే అంబులెన్స్ ని పిలిచి తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. రామ స్పృహ కోల్పోతుంది. ఇంకా తన తలపైన గాయమవుతుంది. అదే హాస్పిటల్లో రియా కూడా అడ్మిట్ అవుతుంది. 2 రోజుల వరకు వాళ్ళకి వైద్యం జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా ఆ హాస్పిటల్లో అలాంటి చాలా కేసులు వస్తూ ఉంటాయి. పోలీసులకి అర్థం కాదు హఠాత్తుగా ఈ సమస్యలన్నీ ఎలా జరుగుతున్నాయి అని. అరే, నా తల్లి కళ్ళు తెరిచింది. అరే, రియా వాళ్ళ నాన్న వింటున్నారా? చూడండి, రియాకి స్పృహ వచ్చింది, డాక్టర్ని పిలవండి.
డాక్టర్ని పిలుచుకుని వస్తాడు. డాక్టర్ పోలీసుని తీసుకుని రియాని చూడ్డానికి లోపలికొస్తాడు. తల్లి చెప్పు, అసలు నీకు ఆ రోజు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నువ్వు ఆ పరిస్థితుల్లో ఎందుకున్నావు అక్కడ? రియా ఇప్పటికి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ భయంతో తనకి ఏమీ గుర్తురాదు. మాటిమాటికి రియా కళ్ళకి ఆ మోమోస్ ఆవిడ మొహమే కనబడుతుంది. రియా పోలీసులకు చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. కాని కొంచెం విచిత్రమైన భయంకరమైన రూపాన్ని చూస్తుంది. రియాకి ఆ పోలీసు వెనుక అద్దంలో ఆ మోమోస్ దెయ్యం మొహం కనబడుతుంది. కాని ఈసారి ఆ మొహం మోమోస్ ఆవిడ లాగా కాకుండా దెయ్యం మొహం కనబడుతుంది. రియా భయంతో అరుస్తూ, అదే 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 మోమో. చూడండి, ఈ అమ్మాయి పనులు హాస్పిటల్లో పడి ఉంది. కనీసం నిలబడలేకపోతోంది. ఇప్పటికీ మోమోస్ గుర్తున్నాయి దీనికి. చూడండి. లేదు లేదు అది మోమో. కాని ఆ దెయ్యం మొహం రియాని చూస్తూ ఉంటుంది. భయంతో పాపం రియా మళ్లీ స్పృహ కోల్పోతుంది. అసలు రియా ఏం చెప్పాలనుకుంటుంది? ఏమర్థం కావడం లేదు. వాళ్ళు వెనక్కి తిరిగి ఆ అద్దంలో చూస్తారు. కాని వాళ్ళకి అక్కడ కూడా ఏమీ కనబడదు. ఆ దెయ్యం ఇప్పటికీ రియాని చూస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు రియా దగ్గరే. నేనింటికి వెళ్లి కొన్ని పండ్లు మరియు రియా కోసం భోజనం తీసుకుని వస్తాను. అలా చెప్పి రియా వాళ్ల నాన్న ఇంటికి వెళ్తాడు. కావలసిన సామాన్లు తీసుకుని హాస్పిటల్ వైపు వస్తూ ఉంటాడు. అయితే అతని కళ్ళు ఆ మోమోస్ స్టాల్ పైన పడుతుంది. ఎవరైతే అక్కడ మోమోస్ తింటారో మోమోస్ ఆవిడ వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఈ విషయం అతన్ని చాలా కదిలిస్తుంది. అతను పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్తాడు. ఇది తీసుకోండి. రియా కోసం కొన్ని మందులు ఇంకా ఇంజెక్షన్ బయట నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే దారి. ఇక రియాని స్పృహలో నుంచి తీసుకురావడానికి వేరే దారి లేదు. మీరు ఏదైనా చేయండి డాక్టర్, కానీ నా కూతురు రియాని మాత్రం కాపాడండి. అలా చెప్పి రియా వాళ్ల నాన్న కింద మెడిసిన్ వార్డుకి వెళ్తాడు. అక్కడ అతను ఒక పేషెంట్ ని చూస్తాడు. అతన్ని ఐసీయూకి తీసుకెళ్తుంటారు. అరే, ఈమెడైతే తనే కదా! ఇంతకు ముందు నేను మోమోస్ స్టాల్ దగ్గర చూశానీమను. నేను చూసేటప్పుడు తను మోమోస్ తింటూ ఉంది. కానీ అప్పుడే అతని ఆలోచనలో మోమోస్ ఆవిడ మొహం వస్తుంది. ఇంకా ఆ మోమోస్ ఆవిడ కూడా చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ షాపు దగ్గర మోమోస్ తినేవాళ్ళని ఎలా చూస్తుందంటే చంపుకుని తినేసేలాగా. కానీ ఆవిడ ఇప్పుడు ఇక్కడేంటి? అతనికి కొంచెం అనుమానం కలుగుతుంది. ఇంకా రియా కూడా మోమోస్ తింటుంది. చూద్దాం. ఆ మోమోస్ స్టాల్ ఉన్న రోడ్లోనే రియా కాలేజ్ కూడా ఉంటుంది. అయితే ఈ మోమోస్ స్టాల్ దగ్గరే ఏదో జరిగి ఉంటుంది. ఇప్పుడు రియా నాన్న మనసులోనిదే ఆలోచన నడుస్తూ ఉంటుంది. డాక్టర్ తేమన్న సామాన్లు తీసుకుని వెళ్తాడు. డాక్టర్ రియాకి ఇంజెక్షన్ ఇస్తాడు. రియా, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఆ మోమోస్ స్టాల్ దగ్గర మోమోస్ తిన్నావా? అదే మీ కాలేజ్ రూట్ లో ఉంది చూడు. నాన్న, తిన్నాను. ఆవిడ చూపు చాలా విచిత్రంగా ఉంది. రియా వాళ్ల నాన్న అక్కడ ఉన్న మిగతా పేషెంట్స్ ఇంటి సభ్యులతో మాట్లాడతాడు. ఇంకా అందరిది ఒక్కటే మాట ఉంటుంది. ఇంకా అతను ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నాకు అస్సలు విషయమేంటో అర్థమైంది. ఇదంతా అసలు ఎందుకు జరుగుతుందో. అతను మళ్లీ మోమో స్టాల్ దగ్గరికి వెళ్తాడు. ఆవిడను దూరం నుంచి చూస్తుంటాడు. అందరూ వెళ్లిన తర్వాత ఆ మోమోస్ ఆవిడ దివ్యంలా మారిపోతుంది. ప్రతిరోజు మీరు బలి అవుతారు. ఒకవేళ చస్తే చస్తారు, లేకపోతే మోమోస్ తినడం మర్చిపోతారు. మోమోస్ ప్రపంచంలో చాలా ప్రత్యేకమయ్యాయి. ఇప్పుడు తినండి మోమోస్. ఇది చూసి వాళ్ళిద్దరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే నా కూతురు దెయ్యం మోమోస్ తిన్నదన్నమాట. ఇంకా ఎంతమంది చనిపోతున్నారు ఈ మధ్య. వాళ్ళు అందరూ ఆ దెయ్యం మోమోస్ ఆవిడ దగ్గర మోమోస్ తిని హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఆ దెయ్యమే వీళ్ళందర్నీ చంపేస్తుంది. అదే ఇదంతా చేస్తుంది. రియా వాళ్ల నాన్న ఆ పేషెంట్స్ వాళ్ల ఇంటి సభ్యులను ఇంకా పోలీసులను ఒకటిగా పిలిచి జరిగిందంతా చెప్తారు. దెయ్యమా, ఇప్పుడు నీ నిజ స్వరూపం మా కళ్లకు ముందుకు వచ్చేసింది. నీ మాయం మోమోస్ తిని మా ఇంట్లో వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నిన్ను ఈ రోజు అంతం చేసేస్తాం. మీరు నన్ను ఏమీ చేయలేరు. వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని కాపాడుకోండి. చావుకి దగ్గరగా ఉన్నారు. ఇది విని వాళ్ళకి కోపం వస్తుంది. ఇంకా కర్రతో తన స్టాల్ ని కూల్చేస్తారు. ఇంకా దెయ్యాన్ని కూడా కొట్టడం మొదలు పెడతారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి అరుస్తూ అరుస్తూ ఆ మోమోస్ దెయ్యం ఎగురుతూ ఎగురుతూ దూరంగా వెళ్లిపోతుంది. నేను ఇవాళ వెళ్తున్నాను, కానీ ఏదో ఒక రోజు మళ్లీ తిరిగి వస్తాను నేను. రోజుల కిందటి సంగతి. ఒకానొక గ్రామం అడవికి దగ్గరగా ఉండేది. అడవికి దగ్గరగా ఉండడంతో అడవిలోని
అడవి పందులు అప్పుడప్పుడు గ్రామంలోకి వచ్చి గ్రామస్తుల పొలాలను నాశనం చేసేవి. తమ్ముడు, ఈ అడవి పందుల బెడద రోజు రోజుకే పెరుగుతూ వస్తుంది. మనం ఏదో ఒకటి చేయాలి, లేదంటే అవి మన పొలాలను మొత్తం నాశనం చేసి పడేస్తాయి. ఓ, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వాటి బెడద పోవాలంటే ఎక్కడి నుంచి అడవి జంతువులు వస్తాయో అక్కడ మనం ఇనుముతో ఒక కంచె కడితే మంచిది. అరే మురారి తమ్ముడు, నీకు బుర్ర పని చేయనట్లుంది. లేదు లేదు, మన దగ్గర డబ్బులు లేవు కంచె కట్టడానికి. ఈ అడవి జంతువులకు బుద్ధి చెప్పడానికి నా దగ్గర మరో ఉపాయం ఉంది. చీకటి పడగానే కాళియా అడవికి వెళ్లే దారిలో అడవి జంతువులు తిరిగే చోట ఒక పుచ్చకాయలో బాంబును పెట్టి అక్కడ ఉంచుతాడు. తరువాత ఒక చెట్టు చాటుగా వెళ్లి అక్కడ నిల్చొని ఉంటాడు. ఆహా, అడవి పంది, ఇప్పుడు నీ తిక్క కుదురుతుంది చూడు. కొద్దిసేపు ఎదురు చూసిన తరువాత అడవి నుంచి అటుగా ఒక ఏనుగు వస్తుంది. దారిలో ఉన్న పుచ్చకాయను చూసి సంతోషిస్తుంది. అరే లేదు లేదు, ఈ పుచ్చకాయను అడవి పంది కోసం అక్కడ ఉంచాను. ఈ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది? దీనిని ఎలాగైనా ఆపాలి. వెంటనే అక్కడి నుంచి ఏనుగు వైపుగా పరుగులు తీస్తాడు. కాని అతను అక్కడికి చేరుకునే లోపే ఏనుగు ఆ పుచ్చకాయను తినేస్తుంది. అది పుచ్చకాయను తిన్న వెంటనే నోట్లోనే ఆ బాంబు పేలిపోతుంది. ఏనుగు నోరు దారుణంగా గాయమైపోతుంది. ఏనుగు నొప్పితో అటు ఇటు పరుగెడుతూ గట్టిగా అరవసాగింది. దానికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ అరుపులు విని కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుంటారు. ఒరే కాళియా అన్నయ్య, ఈ ఏనుగుకి ఏమైంది? దాని నోటిలోని చాలా పెద్ద గాయమయ్యింది. అసలు ఏం జరిగింది? అరే తమ్ముడు, అడవి పందులకు బుద్ధి చెప్పడం కోసం ఒక పుచ్చకాయలో బాంబు పెట్టి అక్కడ ఉంచాను. ఈ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వచ్చి దాన్ని తినేసింది. దాని నోట్లో బాంబు పేలిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది. మన గ్రామంలోని ఏనుగులను దేవతలుగా కొలుస్తారు. ఈరోజు మనం ఏనుగుకి ఎంత ఘోరం చేశాము. ఇది ఒక దుర్ఘటన. అన్నయ్య, మనం ఒక పక్కన కొన్ని జంతువులకి పూజ చేస్తాము, మరో ప్రక్కన అడవి పందులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ మూగ జంతువులను కూడా భగవంతుడే సృష్టించాడు కదా. నువ్వు సరిగా చెప్పావు తమ్ముడు. అందుకే ఈ కారణం చేతనే భగవంతుడు మన ప్రార్థనలను వినడం లేదు. ఆ ఏనుగు భరించలేని బాధతో అడవిలోకి వెళ్లిపోతుంది. దాని అరుపులు ఒక దెయ్యం చెవిన పడతాయి. అయ్యో, ఈ ఏనుగుకి ఏం జరిగింది? దాని నోటికి చాలా దారుణమైన గాయమైంది. ఆ దెయ్యం ఎగురుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళింది. ఏనుగు ఆ దెయ్యాన్ని చూసి భయపడసాగింది. భయపడకు, నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు. నీకు ఏం జరిగింది? ఆ గర్భిణీ ఏనుగు జరిగిందంతా వివరించింది. అలాగా, ఇదంతా ఈ మనుషులు చేసిన పనా? నాకు ముందు నుంచి మనుషులపైన నమ్మకం లేదు. నేను నీ గాయాన్నైతే నయం చెయ్యలేను, కానీ నా దగ్గర నీ నొప్పిని తగ్గించే ఉపాయం అయితే ఉంది. దగ్గరలో ఉన్న నదిలోకి వెళ్ళు. ఆ నది చల్లదనంతో నీ నొప్పి తగ్గిపోతుంది. వెంటనే ఏనుగు దెయ్యం చెప్పినట్టు గ్రామంలో ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళింది. గ్రామస్తులంతా ఆ ఏనుగును చూసేందుకు తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. ఆ ఏనుగు బాధతో నది మధ్యలోకి వెళ్లి నిలబడి ఉంటుంది. తమ్ముడు, మనం ఈ ఏనుగుకి సహాయము చేయాలి. తెలుసా, మన సహాయంతో ఈ ఏనుగుకి నయం అవ్వాలి. గ్రామస్తులిద్దరూ చెరొక ఏనుగుపై ఎక్కి నదిలోకి వెళ్లారు. రెండు ఏనుగులు ఆ ఏనుగుని తొండంతో బయటకు లాగేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ గర్భిణీ ఏనుగు గాయం కారణంగా బలహీనంగా అయిపోయింది. అరే బిల్లు అన్నా, దీని వలన ఏమీ ప్రయోజనం లేదు. ఏనుగు చాలా బలహీన పడిపోయి ఉంది. అన్నయ్య, దాని కడుపు వైపు చూడు.
అది కడుపుతో ఉందనిపిస్తుంది. అవును బిల్లు అన్నా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇది కడుపుతో ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? ఆ ఏనుగు గర్భంతో ఉన్నదన్న విషయం నది ఒడ్డున ఉన్న జనానికి తెలుస్తుంది. అరే సుష్మా, నువ్వు విన్నావా? ఆ గాయపడ్డ ఏనుగు గర్భవతి అంట. అవును చెల్లి, ఈ గాయపడ్డ ఏనుగుతో ఘోరం జరిగిపోయింది. మన గ్రామస్తులం దీని బిడ్డను ఎలా కాపాడగలం? ఈ సంగతులన్నీ చెట్టుపై కూర్చుని ఉన్న దెయ్యానికి తెలుస్తాయి. అయ్యో, ఇదేంటి? ఈ ఏనుగు కడుపులో పిల్ల కూడా ఉంది. నేను దీనికి సహాయం చెయ్యాలి. ఆ దెయ్యం చెట్టు నుంచి బయటకు రాగానే సూర్యరశ్మితో నిప్పులు చెలరేగాయి. అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? సూర్యరశ్మిలో నేను బయటికి రాకూడదు కదా. ఏం చెయ్యను? దీనికి నేను ఎలా సహాయపడగలను? భగవంతుడా, నేనెప్పుడూ ధర్మం వైపుగా నడవలేదు. అందుకే నాకు ఈ శిక్ష పడి దెయ్యంలా మారిపోయాను. కానీ ఈరోజు ఈ ఏనుగు బిడ్డను కాపాడడానికి నాకు నీ సహాయం కావాలి. నేను సూర్యరశ్మి ఉండగా బయటకు రాలేను. నాకు సహాయం చెయ్యి. ఈ గ్రామస్తులు ఈ ఏనుగుకు ఏ విధంగానూ సహాయపడలేరు. భగవంతుడా, ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. మరోపక్క ఏనుగు నీటి ప్రవాహానికి అంతకంతకు లోపలికి కూరుకుపోతూ ఉంటుంది. అన్నయ్య, వెంటనే ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఈ ఏనుగుతో పాటు దాని బిడ్డ కూడా నదిలో మునిగిపోతుంది. కానీ మనం దీనికి ఎలా సహాయం చేయగలం? మనం మనుషులం. దీనిని మనం ఏమీ చేయలేము. ఆ ఇద్దరు గ్రామస్తులు ఆ ఏనుగుని మరో ఏనుగు సాయంతో బయటకు లాగేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏం ప్రయోజనం లేదు. ఆ ఏనుగు మరింత లోపలికి మునిగిపోసాగింది. చూసావా అన్నయ్య, మనం ఏమీ సహాయం చేయలేకపోతున్నాము. అది నీటిలో అంతకంతకు లోపలికి మునిగిపోతూ ఉంది. ఇప్పుడు ఏం చేయగలం? ఇదంతా చూస్తూ కాళియా బాధలో మునిగిపోయాడు. ఎందుకంటే ఇది అతని వల్లే జరిగిందే. భగవంతుడా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఏనుగుని చంపేందుకు ప్రయత్నం చేశాను. నేను తప్పు చేశాను. నువ్వు సృష్టించిన ప్రతి జీవిలోనూ నువ్వు ఉంటావని నేను మరిచిపోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను భగవంతుడా. నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకు ఈ ఏనుగు బిడ్డను చంపవద్దు. దయచేసి ఈ ఏనుగుని బ్రతికించు. మేము మనుషులం. దీనికి సహాయం చేయలేకపోతున్నాం. అంతలోనే గట్టిగా గాలి వీచసాగింది. నల్లటి మేఘాలు సూర్యుని కప్పివేశాయి. పట్టపగలే చీకటి అయిపోయింది. చెల్లి, ఇది పగలు కదా, ఉన్నట్టుండి చీకటి పడిపోయిందేంటి? భగవంతుడా, నీ లీలలు అమోఘమైనవి. అప్పుడు గ్రామస్తులకు భయంకరమైన శబ్దాలు వినిపించసాగాయి. ఆ దెయ్యం బయటికి వచ్చి నదిపైగా ఎగరసాగింది. అరే చచ్చాం రో! ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని రోజులు ఈ దెయ్యం బయట కనిపించలేదు. ఇప్పుడు ఎలా వచ్చింది ఇది? అన్నయ్యో, నువ్వు చూస్తున్నట్లు లేదు. ఈ రోజు పట్టపగలే చీకటి పడిపోయింది. ఇదంతా భగవంతుని లీల. ఈ దెయ్యాన్ని స్వయంగా భగవంతుడే పంపించి ఉంటాడు. అదే ఆ ఏనుగుకి సహాయం చేస్తుందేమో. ఆ దెయ్యం ఎగురుకుంటూ వెళ్లి నీటిలోకి ప్రవేశిస్తుంది. ఏనుగు కూడా తన కొన ఊపిరి విడుస్తూ నీటిలోకి మునిగిపోయింది. అరే బిల్లు అన్నయ్య, ఏనుగు తన ఆత్మను త్యాగం చేసింది. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏమిటి? ఇంతలో దెయ్యం నీటిలో నుంచి బయటకు వచ్చింది. దాని చేతిలో ఒక ఏనుగు పిల్ల ఉంటుంది. గ్రామస్తులంతా ఆ ఏనుగు బిడ్డను చూసి సంతోషిస్తారు. ఆ దెయ్యం ఏనుగు బిడ్డను నది ఒడ్డున వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ నల్లటి మబ్బులు కూడా వెంటనే తొలగిపోయి మళ్లీ పగలైపోతుంది. తరువాత ఆ గ్రామస్తులంతా ఏనుగు బిడ్డను ప్రేమతో సాకి దాని పోషక వ్యవహారాలు వారే చూడసాగారు. భగవంతుణ్ణి క్షమించమని కూడా వేడుకున్నారు. భగవంతుడా, ఈ రోజు నుంచి వేరే ఏ జీవిని మేము బాధ పెట్టము. అన్ని జీవులను నీవే సృష్టించావు. దేవుడా, మేము ఇక నుంచి ఎవ్వరినీ బాధ పెట్టము.